హాయ్, వెల్కమ్ టు జెనిసిస్ ఇంజనీర్స్ అకాడమీ. ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, దీన్ని షార్ట్గా CGL అని పిలుస్తారు, 2020కి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇట్లా ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం. అది డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 29 నుంచి డిసెంబర్ మొదలైంది. ఈ నెల అంటే జనవరి 2021 31వ తారీఖు వరకు ఉంది. కాబట్టి 31 రాత్రికి క్లోజ్ అవుద్ది. ఆ రోజు దాకా ఎదురు చూడొద్దు. అప్పటికి ఏదన్నా సర్వర్ ప్రాబ్లమ్స్ కానీ మరి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే మన అప్లోడ్లో ప్రాబ్లమ్ వచ్చినా చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొత్తగా అయితే ఆల్రెడీ అయి ఉంటే మాత్రం అప్లికేషన్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రెండోది ఏంటంటే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 31. అదే చెప్పింది. రాత్రి 11:30 క్లోజ్. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్. అది అయిన తర్వాత మనకు తెలుస్తుంది. వెంటనే మరి 1-2 రోజుల్లో మనం పూర్తి చేయొచ్చు. అది పాయింట్. ఫీ వచ్చి దాదాపుగా 100 రూపాయలు. ఆడపిల్లకి మరి SC ST వీళ్ళకి కొంచెం ఉండదు ఎగ్జామ్స్లో. అవి కూడా ఒకసారి చూద్దాం. రైట్. రెండోది వచ్చేసి షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1. సో ఇక్కడ టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అనే ఎగ్జామ్స్ ఉంటాయి. సో టైర్ 1, టైర్ 2 ఒకేలాగా ఉంటాయి. కాబట్టి టైర్ 1 ఈజ్ ఎలిమినేషన్ ప్రాసెస్. మనం ఇక్కడ ఏమంటామంటే ప్రిలిమ్స్ అన్నట్టుగా మాట్లాడుకోవచ్చు. సో ఇవి 200 మార్కులకి 100 క్వశ్చన్స్ ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ వివిధ రకాల సెంటర్స్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంటుంది. సో ప్రాబబుల్ డేట్స్ ఇవి అంటే 29th మే నుంచి 7th జూన్ వరకు. ఓకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ నోటిఫైడ్ లేటర్ అని అది తర్వాత చూద్దాం. ఓకే. సో ముందు ఒకదాని పూర్తయితే నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు. సో ఇంకా దాదాపు మనకి 5-6 months ఉంది. కాబట్టి దగ్గరగా పెట్టి చదివితే టైర్ 1 పాస్ అయ్యామనుకోండి, ఇంకొంచెం కష్టపడితే టైర్ 2 కూడా అయిపోతుంది. టైర్ 3, టైర్ 4 అంత పెద్ద కష్టమేమి కాదు. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి దట్ ఈస్ యాజ్ ఆన్ ఫస్ట్ ఇప్పుడు అనమాట, ఈ నిన్నటిది అనమాట. దట్ ఈస్ అలా అయితే ఏంటి, కొంతమంది డేట్స్ దాదాపుగా 18-27 మధ్యలో ఉంది. కొంతమందికి రిలాక్సేషన్ ఉంటుంది. అది అంటే చాలా జాబ్స్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ 27-30 అలా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూద్దాం. అంటే మినిమం ఏజ్ యూ షుడ్ అటైన్ 18 అని. 18 అంటే అర్థం ఏంటి ఒకసారి చూద్దాం. 18 years ఇప్పుడు ఎవరికి వస్తాయి. సో ఇప్పుడు మన టైం వచ్చి దట్ ఈస్ డేట్ వచ్చి 2021. ఎవరికి ఎప్పటికి పుట్టుండాలి బహుశా 18 అంటే 2003 0101. ఇప్పుడు 21లోంచి 3 తీస్తే 18, 1లో 1 తీస్తే 0, 1లో 1 తీస్తే 0. ఇప్పుడు ఏజ్ ఎంత? 18 years అనమాట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూసుకోవాలన్నమాట. దీని తర్వాత పుట్టిన వాళ్ళే ఎలిజిబిలిటీ. తర్వాత అంటే 18 దాటి, ఇప్పుడు ఇది ఫస్ట్ ఉంది, సెకండ్, ఫోర్త్, ఇంకేదైనా కానీ ఇదనమాట 18 years. దీంట్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎప్పుడు కూడా అప్పర్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. దట్ ఈస్ 27లో ఉంటుంది. SC ST వాళ్ళకి 5 ఏళ్ళు, OBC వాళ్ళకి 3 ఏళ్ళు, మిగతా NCC ఇట్లాంటివన్నీ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా మనం చూసుకోవచ్చు. అంటే దోస్ హు హ్యావ్ బోర్న్ ఆఫ్టర్ 27 అన్నాం అనుకోండి, అంటే ఏముంటుంది 27 ఏజ్. వీళ్ళందరూ ఇంకా ముందే 3 ఏళ్ళు తీసామనుకో 21, 1994 తీసామనుకోండి. సపోజ్ ఇది 1994 వేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది? ఈ 1994 వస్తే మనం ఇక్కడ చూసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. యూ కెన్ హ్యావ్ దట్ వన్. సో దట్ ఈస్ దిస్ వన్. కాబట్టి ఏజ్ నెగిటివ్ అలాగే చూసుకోండి. ఒకవేళ మీకు ఇది ఫిలప్ కాకపోతే ఆ మంత్స్ ఒక ఇయర్ని తీసేసి ఇక్కడ మంత్స్కి వేయాలి. ఒకవేళ ఈ మంత్స్ టాలీ కాకపోతే ఈ పక్కన ఒక మంత్ని 30 days, ఆ మంత్కి 30, 31 ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళి దీంట్లోకి వేస్తే యూ కెన్ సే ఎగ్జాక్ట్లీ యువర్ ఏజ్ 18 years 2 months 1 day లైక్ దట్. ఓకే.
నెక్స్ట్ ఈ అసిస్టెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అనేది ఒక పోస్టు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అనేది ఒకటి. ఇవి పెద్ద స్కేల్స్ అనమాట. ఇవి ఉన్న వాటిలో టాప్ మోస్ట్ శాలరీ వీళ్ళకి ఫస్ట్, ఆ తర్వాత లెవెల్స్ దిగుతూ ఉంటాయి. ఓకే, అది చూద్దాం వాట్ ఈస్ దట్. దీంట్లోకి వచ్చేసరికి వన్ ఈజ్ కాల్డ్ ఎసెన్షియల్, అంటే ఫస్ట్ ఇది ఉండాలి. ఎసెన్షియల్ మీన్స్ అది. ఈ పక్కది డిజైరబుల్, అంటే అది కూడా ఉండొచ్చు, రైట్. సో దీన్ని ఏంటంటారంటే ఎనీ డిగ్రీ అనమాట. ఎసెన్షియల్ ఈజ్ ఎనీ డిగ్రీ. డిజైరబుల్ ఈజ్ బీటెక్ చేసామనుకో, డిజైరబుల్కి మ్యాచ్ అయింది అనుకో కొంచెం ఈజీ. బీటెక్ చేసి చార్టెడ్ అకౌంటు, లేకపోతే బీకామ్ చేసి చార్టెడ్ అకౌంటు, అట్లాగే కాస్ట్ అండ్ వర్క్స్ అనేది ఉండేది ఐసిడబ్ల్యూఏ, ఇప్పుడు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్, అట్లాగే కంపెనీ సెక్రటరీ కానీ ఎంకామ్ కానీ ఇవి ఉంటే డిజైరబుల్ అనమాట. బీకామ్కు ఈజ్ ఓకే ఎసెన్షియల్. మాస్టర్ ఇన్ కామర్స్ అంటే దట్ ఈజ్ కాల్డ్ ఎంకామ్. అట్లాగే ఎంబీఏ, ఎంబీఎస్ ఇవన్నీ కూడా, మాస్టర్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ ఇలాంటివి ఏమైనా చేస్తుంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది ఉంటే డిజైరబుల్ విల్ ఎరాస్. ఒకవేళ ఇది లేదు అనుకో, ఎసెన్షియల్ ఈజ్ ఓకే. అయితే వాళ్ళు ఏం చేయాలా, ప్రొబేషన్ టైంలో వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయాలి, సబార్డినేట్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ ఎగ్జామినేషన్. కాబట్టి ఆ లైన్స్లో ఉన్నవాళ్ళు, అంటే ఎంబీఏ ఫస్ట్ నుంచి కామర్స్ చదువుతున్న వాళ్ళకి మోస్ట్ సూటబుల్ జాబ్. అంటే బీకామ్, ఎంకామ్, ఎంబీఏ ఇంకేదైనా చదవండి, వాళ్ళకి బాగా సూటబుల్. మిగతా వాళ్ళకి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఏంట్రా బాబు అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. ఈ పోస్ట్కి ఇది కూడా ఎన్ని సబ్జెక్టు, కానీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథమెటిక్స్ వచ్చి ఉండాలి. సో అది చెప్తుంది. ఇంటర్ లెవెల్లో మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ 60% మార్క్స్ ఉండాలి ఆ మ్యాథ్స్లోనే ఇది. యూ అండర్స్టాండ్? సో అది మన ఎంపీసీ అయి ఉండొచ్చు, లేకపోతే ఎంఈసీ అయి ఉండొచ్చు. అట్లాగే అది కాక ఇదైతే ఇక ప్రాబ్లం లేదు. దట్ ఈస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్. అట్లా బీఎస్సీ మ్యాథ్స్ ఉంటుంది, బిఏ మ్యాథ్స్ కూడా ఉంటుంది, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట అర్థం. కాకపోతే వాళ్ళు 10th క్లాస్లో మాత్రం, అదే ఇంటర్మీడియట్లో మాత్రం, 12thలో మాత్రం దట్ ఈస్ మ్యాథ్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఉండాలి. సో ఈ 2 పోస్టులకి స్పెషల్. వీటికి కూడా ఎగ్జామ్స్ కూడా స్పెషల్సే ఉంటాయి ఆఫ్టర్ దిస్ వన్. టైర్ 1 వచ్చేసరికి అందరూ ఒకటే. సో ఇది ఫర్ ఆల్ పీపుల్. అదేంటో చూద్దాం. ఆల్ అదర్ పోస్ట్. ఈ 2 పోస్టులు మొత్తం 3 పోస్టులు అవి, ఆడిట్, అకౌంట్స్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. ఈ 3 ఇవి గెస్టెడ్ పోస్టులు అనమాట. కాబట్టి మంచి పోస్టులు. ఇట్లా ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. అయితే ఇక్కడ ఒక చిన్న పదం వాడాను, ఇది చూడండి. ఒకవేళ ఎన్ని డిగ్రీ అన్నామంటే బీటెక్, బీఈ వాళ్ళు ఉంటారు. సో ఈ బీటెక్ డిగ్రీ కానీ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఈ టైంలో కనుక ఎన్రోల్ అయ్యి ఉంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ రికగ్నైజ్డ్ అన్నట్టు. లేకపోతే 2010 తర్వాత నుంచి ఎన్రోల్ చేసుకోండి. మీరు కంప్లీట్ ఎప్పుడైనా చేయండి, 10లో జాయిన్ అయ్యి 20లో పూర్తి చేయండి, లేదా 18లో పూర్తి చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. వాళ్ళు ఈ టైం వరకు ఎన్రోల్ అయిన వాళ్ళకి వాళ్ళ సర్టిఫికేట్స్ పాస్ అయితే దే విల్ ట్రీట్ దట్. ఒకవేళ బీటెక్ కొంతమంది డిప్లొమా చదివి ఇగ్నో ద్వారా కానీ, లేకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ద్వారా కానీ, లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, ఇంకా చాలా ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఇలాంటి వాటిల్లో చదువుంటే, ఇది ఇక్కడ ఒక్క ఇగ్నో అని చెప్పేవి కాదు, చాలా ఈ డిస్టెన్స్ మోడ్ ఎడ్యుకేషన్లో 2009-10 తర్వాత ఎన్రోల్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. కాకుండా మామూలుగా మీరు ఓపెన్ యూనివర్సిటీలో చేయండి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఈ మీద ఏదైనా కూడా ఒప్పుకుంటారు ఈ టైంలో కాకుండా. ఓకేనా? దట్ ఈస్. నెక్స్ట్ వన్ ఈజ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ టైర్ 1, అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇది ఆబ్జెక్టివ్ టైపు అండ్ కంప్యూటర్ బేస్డ్ 1 hour. సో ఈ 1 hourలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్? ఒకటి ఇది కంప్యూటర్ బేస్డ్, మీరు వెళ్ళినట్టు ఉండదు, వచ్చినట్టు ఉండదు, 1 hourలో ఎగ్జామ్ అయిపోద్ది. సో దీంట్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్.
ఇది 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఫస్ట్ నెంబరు క్వశ్చన్స్, సెకండ్ నెంబర్ ఈజ్ మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్లో కూడా సేమ్, అన్నీ సేమ్, ఈక్వల్ మార్క్స్. అండ్ జనరల్ దట్ ఈజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇది మీకు తెలిసే ఉంటాయి. సో ఇది 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఆ విధంగా ఇంగ్లీషు కాంప్రహెన్షన్లో కూడా 25, 50 ఉంటాయి. బట్ వన్ థింగ్, దేర్ ఈజ్ ఎ నెగిటివ్ మార్కింగ్. సో క్వశ్చన్లు అన్నింటిలో కూడా హాఫ్ మార్కు తీసేస్తారు ఫర్ రాంగ్ ఆన్సర్. దిస్ ఈజ్ అబౌట్. సో ఇది అందరూ రాయాల్సిందే, ఎవరు అకౌంట్స్ ఆఫీసర్ కానీ, ఆడిట్ ఆఫీసర్ కానీ, స్టాటిస్టికల్ ఆఫీసర్ కానీ. ఇది టైర్ 1 పాస్ అయితే అప్పుడు టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే డిక్లేర్ చేస్తారు. ఎక్కువ గ్యాప్ ఉండదు. సో ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో టైర్ 2కి వెళ్దాం. ఇది కూడా కంప్యూటర్ బేస్డే, చెప్పడం అయితే కంప్యూటర్ బేస్డే, ఆబ్జెక్టివ్ టైపు. 4 పేపర్లు ఉంటాయి. 4 పేపర్లు అందరు రాయాల్సిన అవసరం లేదు, మీరు రాస్తారు అనుకుంటే కూడా రాయొచ్చు. మిగతా అదర్ పోస్టులు అన్నామే, వాళ్ళు 2 రాస్తే చాలు. మిగతా జూనియర్ స్టాటిస్టికల్ అయితే ఇంకోటి రాయాలి. జూనియర్ స్టాటిస్టికల్తో పాటుగా ఇది కూడా రాస్తారంటే 4వ పేపర్ రాయాలి. సో 4 పేపర్లు ఉంటాయి, ఈచ్ పేపర్ 2 hours. అది కూడా కంప్యూటర్ బేస్డే. సో దీంట్లో కూడా పేపర్ 1 వచ్చేసి క్వాంటిటేటివ్ ఎబిలిటీస్. ఇందాక రీజనింగ్ అవన్నీ ఉన్నారు. ఇక మొత్తం యాజ్ ఇదిగా క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ చూస్తాం. ఇది 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. అది దీని పేపర్ 1. సో పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇందాక కాంప్రహెన్షనే, ఇప్పుడు మార్క్స్ 200 క్వశ్చన్స్. అయితే ఈ టైర్ 2లో ఇంగ్లీష్కి మాత్రం 0.25 అంటే 1/4 మార్క్, అంటే 1/4 ఆఫ్ ద టోటల్ మార్క్స్ కాదు, 0.25 అని ఇచ్చాడు. అదే 25కి ఇచ్చారు. మిగతా అన్నిటికి కూడా 0.5 మార్క్స్ తీస్తారు. ఇది ఇంగ్లీష్ మాత్రం 200 అన్నట్టు లెక్క. మార్క్స్ క్వశ్చన్స్ ఒకటే, అక్కడ ఆఫ్, అందుకే 0.5, అందులో కలిసి వస్తుంది. అదే సేమ్ మోడ్లో ఉంటుంది. ఇది పేపర్ 1, పేపర్ 2 ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ద పోస్ట్. ఎవరు జూనియర్ స్టాటిస్టికల్ ఉన్నారో అతను రాసిన 1-2 రాయాల్సిందే. అట్లాగే పేపర్ 3 ఈజ్ స్టాటిస్టిక్స్. ఆ 1-2తో సరిపెట్టుకునే వాళ్ళైతే, అంటే స్టాటిస్టిక్స్ రాయను అనుకున్నవాడైతే, అది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అయితే రాయను అనుకున్నట్లయితే ఇది రాయక్కర్లేదు, ఆ 2 రాస్తే చాలు. స్టాటిస్టిక్స్ కూడా రాస్తానంటే ఈ పేపర్ రాయాలి. ఇది కూడా 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఈ ఎగ్జాము జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. నాకు అన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయి, అన్నీ రాస్తాను, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్నాయంటే రాయొచ్చు, చెప్పే కదా. సో ఆ క్వాలిఫికేషన్ బట్టి మనం అప్లై చేసుకోండి. రెండవది లాస్ట్ పేపర్, దట్ ఈజ్ 4. దిస్ ఈజ్ జనరల్ స్టడీస్ అన్నాడు. అయితే అది ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ మీదే అడుగుతారు క్వశ్చన్స్. అది కూడా 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఇది ఎవరికి? అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసరు చెప్పినట్టుగా ఈ క్వాలిఫికేషన్లో ఉన్నవాళ్ళు, ఈ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు పేపర్ 4 కూడా రాయాలి. 1-2 రాసి కూడా అయిపోవచ్చు, 3 కూడా రాయొచ్చు మీరు ఒకవేళ ప్రిపేర్ అవుతాను అంటే. అయితే చెప్పాను కదా, 10th క్లాస్ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ 60% వచ్చి ఉండాలి, వాళ్ళు స్టాటిస్టికల్ కూడా రాయొచ్చు. ఇది వచ్చేసరికి ఎనీ డిగ్రీ కానీ డిజైరబుల్ అన్నాడు కాబట్టి ఇది ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. సో దే ఆర్ మైట్ హ్యావ్ మింగిల్డ్ విత్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ వర్డ్స్, ఇవన్నీ అది ఈజీగా ఉండవు కదా. కాబట్టి దిస్ ఈజ్ టైర్ 2. ఇది పాస్ అయిపోయి బయటకు వస్తే ఆల్మోస్ట్ దట్ ఈజ్ టైర్ 3. ఇది పెన్ను పేపర్ మోడ్, అంటే మనం రాయాలన్నమాట, పెన్ను పేపర్ మోడ్. దీంట్లోకి వచ్చేసరికి ఏముంటుందంటే టైర్ 3 1 hour ఇస్తారు. సో దీంట్లోకి వచ్చేసరికి డిస్క్రిప్టివ్ పేపర్ ఇన్ ఇంగ్లీష్. సో మనకి ఏమేమి ఉంటాయి దాంట్లో అనేది ఒకసారి చూద్దాం. 100 మార్కులకి ఏంటి దట్? రైటింగ్ ఆఫ్ ఎన్ ఎస్సే, ప్రెసీ రైటింగు, లెటర్ రైటింగు, అప్లికేషన్ రాయటం. అంటే ఆఫీస్లో నువ్వు చేయవలసిన పనులు ఒక్కోసారి మనం డిస్క్రిప్టివ్గా రాయాలి, ప్రిసైజ్గా రాయాలి, లెటర్లు రాయాల్సి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఆర్ అమాంగ్ ద పీపుల్. అట్లాగే అప్లికేషన్ పెట్టాల్సి వస్తుంది, ఇవి తెలియాలి. ఇక ఇది కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ టచ్ ఉన్నట్లయితే ద 4th వన్ ఈజ్ జస్ట్
స్కిల్ టెస్ట్ అనమాట. కంప్యూటర్లో ఏం చేస్తామని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారు. మనం కీబోర్డు కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే వచ్చేస్తుంది. అంటే ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఇదేంటి మీరు ఏదైతే చేశారో అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్లో మీరు లెటర్ టైప్ చేయటం, ఎక్సెల్ టేబుల్స్ అట్లా ఫామ్ చేయటం, ఫార్ములాలు అప్లై చేయటం, అట్లాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇప్పుడు నేను ఏదైతే చేశానో అలా చేయటం, ఇవన్నీ అడుగుతాను. కాబట్టి అది సో రిలేటెడ్ టు దట్ ఈజ్ కంప్యూటర్. ఆఫీస్ ఇంకా చెప్పాలంటే ఎంఎస్ ఆఫీస్ చేయగలిగితే చాలు. ఎంఎస్ ఆఫీస్లో వర్డ్, ఎక్సెల్, అట్లాగే పవర్ పాయింట్ ఇవి ఉంటాయి. ఎలాగ ఈమెయిల్ ఇవ్వాలా, ఎలాగ ట్రాన్స్ఫర్ చేయాలా, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బట్ అదొకటే కాబట్టి ఇది కూడా మీరు ఎంతవరకు ఉంటుంది అనేది ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. టైర్ 1, టైర్ 2 అనేది మంచి మరి మీ ప్రాక్టీస్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడుతుంది. ఇది నీ రైటింగ్ స్టైలు, హౌ డు యూ, కాబట్టి అన్నిట్లో కూడా ఇంగ్లీషు అండ్ వాట్ యూ కాల్ హిందీ మోడ్స్ ఉంటాయి. వేస్తే మొత్తం రాయాలా, లేకపోతే ఒక హిందీలోనే రాయాలా, లేదా ఇంగ్లీష్లో ఉన్నా రాయాలా. సగం సగం రాస్తే పూర్తిగా పోదు. ఓకే రైట్. దెన్ హౌ టు అప్లై అనేది మనం నెక్స్ట్. సో ssc.nic.in వెళ్ళిన తర్వాత అక్కడ మనం న్యూ యూజర్ దగ్గర రిజిస్ట్రేషన్ అని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ స్క్రీన్ మనకి వస్తుంది. దీంట్లోంచి ఆధార్ ఉన్నట్లయితే మీరు ఆధార్ నెంబర్ ఈ విధంగా చేస్తే, ఆధార్ నెంబర్ ఇక్కడ వేస్తే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ నెంబర్ వేస్తాను. దట్ ఈస్ అంటే మళ్ళీ ఒకసారి నువ్వు కొట్టి చూసుకోవాలన్నమాట. ఆధార్ నెంబర్ వేసాను నేను, మళ్ళీ అది కరెక్టో కాదో ఒకసారి చేసి చూస్తే వెరిఫై చేసుకోమంటుంది అన్నమాట. 76108715 అట్లాగే 7643. ఓకే, ఇక మిగతా ఏం పంచి ఆ తర్వాత మనం నేమ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇట్లా మనం ప్రతిసారి ఒక్కసారి మరొకసారి టైప్ చేసుకుంటే మీ యొక్క పేరు మార్చావా అని ఉంటుంది. దాదాపుగా పేరు మార్చుకోరు ఎక్సెప్ట్ రిలీజియన్ మార్చినట్లయితే. సో ఫాదర్ నేము ప్రతి చోట ఇంకోసారి ఛాన్స్ ఇస్తుంది. సో ఆ ఛాన్స్ని మీరు ఎడ్యుకేషన్ ఉందనుకోండి, మెట్రికులేషను, మీరు ఎక్కడ చదివారు అనేది పాయింట్. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ లేకపోతే స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇది ఇలాంటివన్నీ మొత్తం మనకి అన్నీ వస్తాయి. ఓకే, సో 10th క్లాస్ ఏం చేసామని ఎన్ఓసి ఆలిగారు, అస్సాం, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఇలా మనకి చాలా ఉన్నాయి కదా. మనం దేనికి వస్తాం? ఆంధ్రప్రదేశ్, ఇది మనం వచ్చేది. అట్లాగే మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే బోర్డ్ ఆఫ్, అంటే ప్రతి స్టెప్లో కూడా మనకి వెరిఫికేషన్ అనేది మరొక్కసారి ఉంటుంది అన్నమాట, పటపట తప్పు చేయకుండా. ఓకేనా? సో మీరు అక్కడ ఉన్న నంబరు, మీ బోర్డుకి నంబర్ ఉంటుంది, ఆ సోకాళ్ళు ఆ నంబర్ ఒకసారి మళ్ళీ ట్రై చేసుకున్నట్లయితే సో ఈ డేటా మీకు ఫర్ ఎవర్ ఉపయోగపడుతుంది. కాబట్టి వీటికి ముందు మనం చేసే ముందు మనకు ఒక పర్మనెంట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇవంతా అయిపోయిన తర్వాత మనం సేవ్ కొట్టినట్లయితే మనకి అవుతాయి. ఇప్పుడు నేను కొడితే ఎందుకంటే అన్నీ నేనేం ఫిలప్ చేయలేదు. వాట్ మై పాయింట్. సో దట్ ఈస్ అబౌట్ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ అప్లై అనేది ఉంది కదా. సో ఈ అప్లై అనే బటన్ దగ్గర నొక్కి ఉంటే మనకి అన్నీ కూడా సైజెస్ అంటే 2-3 days పట్టుద్ది ఒకసారి. ఈ 2-3 days అయినా సరే మెల్లగా అప్లై చేయండి. ఓకే వాయిస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటివన్నీ మీకు చాలా వస్తుంటాయి. And you don't forget to press the like button if you like that video, and you have to share this video so that others can also get the benefit of this video.
ప్లీజ్ లీవ్ కామెంట్. ఓకే.